హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మే 13th ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ వెళ్తున్నప్పుడు తీసింది ఈ వీడియో. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను, దాని తర్వాత లాంగ్ వీడియో పెడతానని చెప్పాను కదా. సో కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఏంటి అంటే మా ఇంటికి దగ్గరలోనే మా ఫార్మ్స్ అన్నీ ఉన్నాయండి. అక్కడ వెళ్ళినప్పుడంతా మేము కొబ్బరికాయలన్నీ ఒక మనిషిని పిలిచి తీయించుకుంటాము. సో ఇక్కడ కూడా ఈరోజు అదే చేస్తున్నాము. సో ఏవైతే పండిపోయిన కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయో అండ్ ఎల్నీరు ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ మేము స్టోర్ చేస్తాం ఈ రూమ్లో. సో ఇది పొలం దగ్గర ఈ రూమ్ని కట్టారు, ఇవి స్టోర్ చేసుకో. ఇది మా ఇంటి పక్కన ఎండిపోయిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి ఇట్లా మొలకలు కట్టడానికి ఇక్కడ పెట్టారు. సో నెక్స్ట్ డే దాని తర్వాత మా బావగారు అండ్ అక్కతో కలిసి ఇంకా వేరే పొలాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక పొలము చాలా పాడుపడిపోయి ఉంది. సో దాన్ని క్లీన్ చేపిస్తున్నారు మా బావగారు 2 days నుంచి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పాప మా పెద్ద బావగారి కూతురు. సో లక్కీ తన పేరు, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ మేమందరం వెళ్తున్నాం చూడడానికి. ఇక్కడ ఎక్కువగా మ్యాంగో ఫార్మ్స్ ఉంటాయి మా ఊరు దగ్గర. ఆల్మోస్ట్ అందరు అవే పండిస్తారండి. సమ్మర్ ఉంటే ఇంకా మ్యాంగోస్ ఫుల్ కదా. సో ఇక్కడ కూడా మేము కొన్ని కావాల్సిన మ్యాంగోస్ కోసుకున్నాము. ఇక్కడ అదే చూపిస్తోంది లక్కీ మ్యాంగోస్ అన్నీ ఎలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ కొన్ని మ్యాంగోస్ కట్ చేసుకున్నాము అండ్ ఇంకా అన్ని పొలాలు చూస్తున్నాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ మా బావగారు లాస్ట్ 4 years బ్యాక్ ఒక వాటర్ యాపిల్ చెట్టు నాటారు. సో అది కూడా కాయలు వచ్చింది. సో కట్ చేసి పక్కన పెట్టారు, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నవి గురుగింజలు రెడ్. ఇవి ఎలా ఉంటాయంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని ఎగ్జాక్ట్గా ఏం చేస్తారో నాకు తెలియదు. సో ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు, అవి తీసుకుంటున్నారు. యాక్చువల్గా చిన్న టాయ్స్ చేస్తాం కదా వినాయకుడివి కదా, సో అక్కడ కళ్ళులాగా యూస్ చేయొచ్చు. నేను చెప్పాను కదా వాటర్ యాపిల్ అని చెప్పి, ఆ వాటర్ యాపిల్ ఇక్కడ కట్ చేసి పెట్టారు. ఇవి టేస్ట్ చాలా బాగున్నాయండి. ఇది తింటే హెల్త్కి కూడా చాలా మంచిదంట. సో మేము ఇక్కడ ఇంకా వీటిని వాష్ చేసుకొని తింటున్నాం. అదే లక్కీ చూపిస్తుంది వాటర్ యాపిల్ని ఇక్కడ. సో దాని తర్వాత ఇంకా అలానే చూస్తున్నాం ఏమున్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. సో ఒక సపోటా ఉంటే అది బావగారు కట్ చేస్తున్నారు. ఓన్లీ ఒకటే ఉందండి సపోటా. మ్యాంగోస్ మామూలుగా అయితే ఎక్కువ వస్తాయంట, ఈసారి చాలా తక్కువ వచ్చింది ఖాతా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి, ఓన్లీ మ్యాంగోసే కాకుండా లెమన్ ట్రీ అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక పాడుబడిపోయిన బావండి. యాక్చువల్గా ఇందులో వాటర్ ఉన్నాయి, ఇది యూస్ చేయొచ్చు పొలాలకి. సో ఇలాంటివి 3 ఉన్నాయి అక్కడ. సో ఇది నెల్లి చెట్టు అంటారు కదా, మేమైతే నెల్లి చెట్టు అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. సో అది చూపిస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియోని ఈశ్వర్ గారు తీస్తున్నారు. సో ఇలా టైంపాస్ చేసాం మేము అన్నీ చూస్తూ. ఇక్కడ అందరం కలిసి సెల్ఫీ తీసుకుంటున్నాం. ఈ లీఫ్ చూసారా, చాలా పెద్దగా ఉంది చూడ్డానికి. సో ఇది లక్కీ అంబ్రెల్లా లాగా యూస్ చేస్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇక్కడ నేను ఇది రివర్స్ కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు చూస్తున్నా పెట్టుకుంటే. సో కానీ ఇలా పెట్టుకుంటేనే బాగుంది. సో ఇదంతా యాక్చువల్గా 2 days నుంచి క్లీన్ చేపిస్తున్నారు. ఒక దగ్గర కొంచెం ఎక్కువ చెట్లన్నీ వచ్చేసాయని చెప్పి అది మొత్తం ఇది ఇంకొక బావి 3-4 ఉన్నాయని చెప్పాను కదా. సో ఇంకొకటి ఇందులో వాటరు పొలాలకి యూస్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మా సైడ్ అయితే బెనీషా కాయలు చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ అంటి మామిడికాయలు అంటాం మేము, మరి మీరేమంటారో తెలియదు, వాటినే ఎక్కువ పండిస్తారు. సో చెప్పాను కదా క్లీన్ చేపిస్తున్నారు 2 days నుంచి అని. సో జేసీపీ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ పొలాల దగ్గరే కొంతమంది ఉంటారండి, పని చేసుకుంటూ అక్కడే వాళ్ళు ఆవుల్ని మేపుకుంటూ ఉంటారు. సో వాళ్ళే ఈ కసువునంతా పండించుకున్నారు. సో మా బావగారు ఎండకి వాటరు వేడిగా కాకుండా గడ్డిలో పెట్టారు. సో ఆ వాటర్ యాపిల్ తీసుకున్నాం కదా, అది క్లీన్ చేసుకొని తిన్నాం. దాని తర్వాత ఇంటికి వచ్చేసాం. సో ఆ రోజు మదర్స్ డే నెక్స్ట్ డే. సో కేక్ కట్ చేసి మా అత్త అండ్ అక్కతో పాటు అలా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ ఓట్ వేసేసిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం. మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ముందు ముందు చాలా కొత్త వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ.